guys, welcome back to our channel Madhu Mom of 2. నేను మీ మాధురి వెంకట రెడ్డి. మార్నింగ్ 7 కూడా అవ్వకుండా పిల్లల్ని తీసుకుని మా ఈ స్పెషల్ డే రోజు మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాము. నాకు స్పెషల్ డే అని ఎందుకన్నానంటే ఈ రోజు నా పుట్టినరోజు, దాంతో పాటు మా పెళ్లి రోజు కూడా. ఈ సంవత్సరం అయితే నేను 30s లోకి ఎంటర్ అయిపోతున్నాను. అందుకని కొంచెం ఎక్సైట్మెంట్ అండ్ లిటిల్ నర్వస్నెస్. కియాన్ బాబుకి అయితే నిన్న అమ్మాయిలాగా రెడీ చేసి మా గార్డెన్ లో బోల్డ్ అన్ని ఫొటోస్ తీసాను. నిన్న ఎంత టైర్డ్ అయిపోయామంటే వాడికి వేసిన పిలకలు కూడా తీయలేనంత. ఇంకా మార్నింగ్ పిల్లలు లెగ్గకుండానే వాళ్ళని కార్ ఎక్కించేసి అయితే తీసుకొచ్చేస్తున్నాము. వెళ్లే దారిలో ఫ్రెష్ అయిపోవచ్చని. ఇప్పుడు అటెండ్ అవ్వడానికి వెళ్తున్న పెళ్లి అయితే పక్కా ఛత్తీస్గఢ్ పెళ్లి. అక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్, పెళ్లి కూతురు తప్పించి ఇంకెవ్వరూ తెలియదు మాకు. ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే యోగేష్ తెలిసే ఉంటాడు. మా తమ్ముడు లాగా మాతో తిరుపతి అంతా వచ్చాడు కదా, సో తన పెళ్లి అనమాట ఈ రోజు. వీడియోలో నా బర్త్డే అండ్ మ్యారేజ్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, దాంతో పాటు ఛత్తీస్గఢ్ పెళ్లిలో మేము ఇప్పటి వరకు చూడని కొన్ని వెరైటీ ఆచారాలన్నీ చూసామన్నమాట. అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం గనక మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. నచ్చితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. పెళ్లికి ఇంత మార్నింగ్ స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా, అది మేము ఉండే లొకాలిటీలో ఊరైతే కాదు, దగ్గరలో ఒక 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే వెళ్ళాలి. వీళ్ళకి పెళ్లి స్టార్ట్ అవడం అంటే భారత్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8 o'clock నుంచి భారత్ అంట. అప్పటి నుంచి 12:30 లోపు పెళ్లి కూతురు ఇంటికి వెళ్తే 12:30 నుంచి అక్కడ పూజలు, పెళ్లి జరగడం, ఇంకా చిన్న ఆచారాలు ఏవో ఒకటి ఉంటాయి కదా, అవన్నీ అవుతూ ఉంటాయి. మార్నింగ్ 6 o'clock బయలుదేరదాం అనుకున్నాము, కానీ మేము ఇంకా కార్ తీసుకుని ఈ మధ్య కదా అయింది. అసలే వెళ్లే రోడ్ అయితే ఘాటీ రోడ్ అనమాట, చాలా డేంజరస్ ఘాట్స్ అవన్నీ ఉంటాయి అని అన్నారు. నిద్ర సరిపోకుండా అంత ఉదయాన్నే స్టార్ట్ అయ్యి వెళ్తే ఎందుకులే డ్రైవింగ్ రిస్క్ అనిపించింది, అందుకే కాస్త లేట్ గా స్టార్ట్ అయ్యాము. అడవుల మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట. యాక్చువల్ గా మాతో పాటు మా అంకుల్ కూడా వస్తున్నారు. అంకుల్ కైతే రూట్ అంతా తెలుసు, చాలా సార్లు ఈ రూట్ లో ట్రావెల్ చేశారు. మాకైతే ఫస్ట్ టైం కదా, ఇంకా దారిలో అక్కడక్కడ ఆగుతూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఘాటీ రోడ్ స్టార్ట్ అవ్వక ముందే మా వాడికి కడుపులో తిప్పేసింది. ఇంకా వామిటింగ్ అది సెన్సేషన్ తగ్గుతుందని విక్స్ తీసుకున్నాము. నాకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, వామిటింగ్ సెన్సేషన్ అవేం రాకుండా. అంటే ఒక 50-60 కిలోమీటర్స్ వరకు అయితే ఓపిక పట్టగలం, గానీ అంతకన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే ఖచ్చితంగా విక్స్ ఉండాల్సిందే. ఇప్పుడు క్రాస్ చేస్తున్న కర్వ్ అయితే చాలా డేంజరస్ కర్వ్. ఇక్కడ బోల్డ్ అన్ని యాక్సిడెంట్స్ అవి అయిపోతూ ఉంటాయి అంట. మేము వెళ్తున్న రోడ్ లోనే ఒక 2-3 చోట్ల చూసాను నేను. ఫుల్ గా లోడ్ ఉన్న లారీస్ అవి బోల్తా కొట్టేశాయి. ఘాటీ రోడ్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకా వామిటింగ్స్ అవి అవ్వవు అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఒక రిసార్ట్ లో ఆగాము. నేను ఈయన అంటే మార్నింగ్ కి లేచి ఫ్రెష్ అయిపోయాం, గానీ పిల్లల్ని పాపం పడుకున్న వాళ్ళు అలా తీసుకొచ్చాం కదా. ఇక్కడ కాస్త వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది తినిపించేసి కాస్త స్నానం అది చేపించేసి పెళ్లి కోసం రెడీ చేసేయచ్చని ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి రఫ్ గా ఒక 20 కిలోమీటర్స్ ఉంటది పెళ్లి జరిగే ప్లేస్. ఈ రిసార్ట్ పేరు పటియాలా రిసార్ట్. అడవుల మధ్యలో ఇంత మంచి రిసార్ట్ ఉందా అనుకున్నాం మొత్తం అంతా చూసిన తర్వాత. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసేసాము. మనకి ఆంధ్రాలో ఇడ్లీ, దోశ, వడ ఇవెలా రెగ్యులర్ గా తింటామో అలాగా ఛత్తీస్గఢ్ లోని పోహా తింటారు. ఎక్కడికి వెళ్ళినా పోహా దొరుకుతూనే ఉంటది. దాంతో పాటు ఒక కర్రీ కూడా ఇస్తాడనమాట. రెండు కలుపుకుని తింటే ఇంకా సూపర్ గా ఉంటది, బఠానీ కర్రీ. ఈ ఛత్తీస్గఢ్ వచ్చిన కొత్తలోని ఎప్పుడన్నా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేకపోయాను అనుకోండి, బయటకు వెళ్తే ఈ పోహా తప్ప ఇంకొక ఆప్షనే ఉండేది కాదు. అటుకులు ఉప్మా, బఠానీ కర్రీ, జిలేబీ, ఇది కాంబినేషన్ అనమాట. ఎవరైనా ఇదే తినేవాళ్ళు. ఇంకా అదే కంప్లీట్ చేసుకుని పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత మేమైతే పెళ్లికి స్టార్ట్ అయిపోయాం. అప్పటికే చాలా లేట్ అవుతుంది. భరత్ కూడా మధ్యలో ఉన్నదనమాట. అంటే పెళ్లి కొడుకు ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి పెళ్లి కూతురి ఇంటికి వెళ్లే దగ్గరలో ఉన్నది. బిలాస్పూర్ నుంచి ఇప్పుడు ఒక పెళ్లికి అటెండ్ అవడానికి ఊరు వెళ్తున్నాం కదా, ఆ వెళ్లే దారిలోని ఒక వై జంక్షన్ ఉంటది. ఒకవైపు వెళ్తే అమర్కంటకు వెళ్ళొచ్చు అనమాట. మొత్తం ఛత్తీస్గఢ్ కి ఒక మంచి హిల్ స్టేషన్, ఊటీ కొడైకెనాల్ టైప్ లో. పిల్లలు ఇంకొంచెం ఎదిగిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఫేమస్ ఏంటంటే యమునా నది స్టార్టింగ్ పాయింట్ అక్కడే అనమాట. అక్కడే సాగరో గంగాసాగరో పెద్ద ఐడియా లేదు, అంటే మర్చిపోయా నేను వెళ్ళి. అప్పటికే 6 years అయింది కదా. సో ఆ ప్లేస్ నుంచి యమునా నది అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ బోల్డ్ అన్ని టెంపుల్స్ అవి ఉంటాయి. ఇప్పుడు వెళ్తున్న దారిలో అయితే రోడ్డు అటు ఇటు కూడా మామిడి చెట్లే. చూసారా, మొత్తం అంతా చెట్టు అంతా పూతతో నిండిపోయింది. బోల్డ్ అని మామిడికాయలు ఉంటాయి అసలు ఇక్కడ. ఇదంతా కొండ ప్రాంతం అనమాట, ఏజెన్సీ ఏరియా అంటారు కదా ఆ టైపు. ఇక్కడ ఏంటి, పండించిన పళ్ళు, కూరగాయలు వేట్ల మీద ఫెర్టిలైజర్స్ అనేవి చల్లరు. మొత్తం అంతా నేచురల్ గా పండుతాయి.
మా యోగేష్ ని పెళ్లి కొడుకుగా రెడీ చేసి అయితే తీసుకొచ్చేసారు పెళ్లి కూతురు ఊరికి. ఇప్పుడైతే పొలిమేరలో ఉన్నాము. ఈ వీడియో క్లిప్ స్టార్టింగ్ లోని ఒక సౌండ్ వచ్చింది కదా, భారత్ లో డీజే కూడా ఇంక్లూడ్ చేసేసారు. సో ఆ సౌండే అది. ఇక్కడైతే ఒక 10 అడుగుల పిల్లర్ పైన జెండా పెట్టి ఆ కిందనంతా ఎర్రటి క్లాత్ కట్టారు కదా, అక్కడ ఒక కత్తి చూపించి పూజ చేశారు. తర్వాత అమ్మవారి ఫోటో అనుకుంటా లోపల అక్కడ కూడా కొబ్బరికాయ అవన్నీ నివేదన చేశారు. గుడిలో పూజ జరుగుతుండగా మిగిలిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ రీచ్ అయిపోయారు. ఇంకా గుడి దగ్గర నుంచి అమ్మాయి వాళ్ళ ఇల్లు అయితే దగ్గరలో ఒక 1 కిలోమీటర్ ఉంటది. కాకపోతే ఇంకా ముహూర్త సమయం అవ్వలేదని చాలా స్లోగా భారత్ నైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే ఇల్లులు నాకు చాలా బాగా నచ్చాయి. బయట వాకిలి అంతా సేమ్ మన ఆంధ్రాలో విలేజెస్ ఎలా ఉంటాయో అలాగా. ఇయానైతే ఆ చిట్టి దూడని చూసి తెగ సంబరపడిపోయాడు. అక్కడ వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళకి ఛత్తీస్గఢ్ తప్ప వేరే భాషే రాదు. నాకైతే ఇంకేదో లోకల్లో ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే మాట్లాడడానికి కూడా భాష ఎవరికి కామన్ గా లేకపోతే చాలా కష్టం కదా కమ్యూనికేట్ చేయడం. భారత్ లో ఉంటే లేట్ అవుతుందని అలా ఊరు చూసుకుని లాస్ట్ కి పెళ్లి మండపానికి అయితే రీచ్ అయిపోయాము. ఊర్లో మా చిన్నప్పుడు పెళ్లిళ్ళు ఎలా జరిగేవో నాకు సేమ్ అలాగే అనిపించింది. ఇంకా పంతులు గారు అయితే బ్లాక్ కలర్ కుర్తా వేసుకొని ఉన్నారు కదా, ఆయనే. మనకి ఆంధ్రాలో అయితే పంతులు గారు పంచగట్టుకొని చక్కగా జంజం వేసుకుని పెళ్లిళ్ళు గట్ట జరిపిస్తారు. కానీ ఇక్కడైతే నల్ల కుర్తా వేసుకొని చేపిస్తున్నారు. ఇక్కడ కాషాయం డ్రెస్ కోడ్ లాంటివి ఏమీ ఉండవు అనుకుంటా. సైడ్ అయితే అమ్మాయిలు వెళ్తారు అత్తగారి ఇంటికి, అక్కడే పెళ్లి అవుతుంది. ఇక్కడ కొంచెం రివర్స్ గా ఉన్నది, అంటే పెళ్లి కొడుకు వచ్చాడు అమ్మాయి వాళ్ళ ఇంటికి, ఇక్కడే పెళ్లి అవుతుంది. ఇంకా అక్కడ తల మీద కలసాలు లాంటివి పెట్టుకొని నుంచున్నారు కదా, వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు. పెళ్లి కొడుక్కి వెల్కమ్ చెప్పడానికి అలా నుంచున్నారంట. నాకైతే పెళ్లి అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర నుంచి పేర్లు అడుగుతారు కదా, కాస్త ఆ టైప్ లో వీళ్ళకి రిచువల్ ఉన్నదంట. సో వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాడో అంత ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ బార్గెనింగ్ అయితే జరుగుతుంది. లేదు మాకు ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేస్తుంటే వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. ఇంకెందుకు ఈ అమౌంట్ ఆస్తులన్నీ రాసిచ్చేస్తామని జోక్ చేస్తున్నారు. బయట కాసేపు ఛత్తీస్గఢ్ వాళ్ళ పద్ధతులు అవన్నీ చూసిన తర్వాత పెళ్లి కొడుకు చేత పంతులు గారు వరపూజ అయితే స్టార్ట్ చేపించారు. ఇంకా ఈ పూజ అవుతున్నప్పుడే మేము పెళ్లి కూతురుని ఒకసారి కలిసి వద్దామని లోపలికి వచ్చేసాం. వీళ్ళకి పెళ్లి ఫస్ట్ బయటన పెళ్లి కొడుకు వరపూజ చేసిన తర్వాత లోపల వధువు పూజ చేసిన తర్వాత అప్పుడు ఇద్దరిని పక్కన కూర్చోపెట్టి పెళ్లి చేస్తారంట. అంతవరకు వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదంట. అందుకని అమ్మాయిని లోపల పెట్టారు. మనకి బాజాలు భజంత్రీలు ఉంటాయి కదా, ఇక్కడ ఆ ప్లేస్ లో ఇవి ఉన్నాయి. ఎంట్రన్స్ లో ఆ బయటను డెకరేట్ చేసి అబ్బాయిని కూర్చోపెట్టి పూజ చేయించారు కదా, ఇదేమో లోపల మండపము. ఇక్కడ అమ్మాయికి పూజ అండ్ పెళ్లి కూడా ఇక్కడే జరుగుతుందంట. పెళ్లి కూతుర్ని కాసేపట్లో బయటకు తీసుకొస్తారనగా బయట ఏం జరుగుతుందో చూద్దామని వస్తే ఇక్కడ నేను ఎప్పుడూ చూడలేదు. పెళ్లి కొడుకు వస్తూ కార్ లో బోల్డ్ అన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. మేము అనుకున్నాం రిసెప్షన్ లో వచ్చిన వాళ్ళకి ఇస్తారేమో అని. కాకపోతే ఇక్కడ పెళ్లి కూతురు సైడ్ బంధువులందరికీ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళకి ఒక హగ్ ఇస్తున్నారనమాట. అది ఇక్కడ ఆచారం అంట అలా ఇవ్వడము. పెళ్లి కూతురు సైడ్ ఎంతమంది ఉంటే అంతమందికి గిఫ్ట్స్ తీసుకొని వస్తే వాళ్ళు ఒకవేళ చిన్నవాళ్ళు అనుకోండి పెళ్లి కొడుకు ఆశీర్వాదం తీసుకుంటారు. అదే పెద్దవాళ్ళు అనుకోండి పెళ్లి కొడుకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఫస్ట్ టైం నేను ఇలాంటి పద్ధతి చూస్తున్నాను. ఇలా అందరికి ఇచ్చేసరికి పెళ్లి కొడుకు దగ్గరలో 30 నుంచి 40 నిమిషాలు పట్టింది. చెప్పాను కదా వధువు పూజ చేసినంత వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకోకూడదని. ఇంకా మాకు లేట్ అయిపోతుందేమో అని సరే మళ్ళీ పెళ్లి కొడుకుని కలిసేసి వెళ్ళిపోతుంటే పెళ్లి కూతుర్ని కూడా పూజ దగ్గర కూర్చోపెట్టారు. సరే ఇక్కడ పెళ్లి కూతురికి పూజ ఎలా చేపిస్తారో చూద్దామని వచ్చి చూస్తే చాలా వెరైటీగా ఉంది. మనకి వినాయకుడు పూజని పసుపు కుంకుమతో పూజ చేపిస్తారు. ఇక్కడ నాకు అలా ఏం కనిపించలేదు. పంతులు గారు ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు, క్లాప్స్ కొడుతూ ఉన్నారు. పెళ్లి కూతురు ఎటువైపు చూపిస్తే అటువైపు వేస్తూ ఉన్నది. వీడియో తీసింది కాసేపు అయినా చాలా సేపు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. నాకైతే సరిగ్గా ఏం అర్థం కాలేదు. కొన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కన్నా అలా చూస్తూ ఉంటే బెటర్ అనిపించింది, ఎక్కువ ఆలోచించకుండా. అప్పటికే టైము మధ్యాహ్నం 2:30 వస్తుంది అనమాట. ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ 120 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి. లేట్ అయిపోతుందో ఏంటో అనుకుని త్వరగా స్టార్ట్ అయిపోయాము. మా పెద్దోడైతే విసినకర్ర పట్టుకుని విసిరేస్తున్నాడు. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్ళైనంత వరకు ఇలా విసురుతూనే ఉండాలంట. ఇంకొక ఆచారం ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్ళైనంత వరకు పాన్ పత్త నవ్వులుతూనే ఉండాలంట, అంటే తమలపాకు. ఇందాక పెళ్లికి వెళ్ళాలని కంగారులో ఊరిని సరిగ్గా కవర్ చేయలేదు కానీ ఎంత అంటే అంత కలర్ఫుల్ గా ఉన్నది. ఇంకా అరుగులు సాయంత్రం అయ్యేసరికి ఆ సందడే వేరుగా ఉంటది. ఇంక ఊర్లోని రిటర్న్ అవుతున్న దారిలో ఒక లడ్డు తీసుకున్నాము. అక్కడ చాలా ఫేమస్ అంట. ఒక 100 years బ్యాక్ ఒక జైన్ అతను వచ్చి అక్కడ చిన్న హోటల్ స్టార్ట్ చేసి అలాగా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అంతా కొనేసి పెద్ద హోటల్స్ లాగా కట్టారు. అక్కడ ఈ లడ్డు అమ్ముతున్నారు అనమాట. బెల్లంతో చేశారు. చాలా టేస్టీగా ఉందని ఒక 1/2 kg తీసుకొని వచ్చాము. కియాన్కి చాలా బాగా నచ్చింది. కానీ ఎక్కువ తింటే దగ్గొచ్చేస్తుందని కాస్త లిమిటెడ్ గానే పెట్టాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. మార్నింగ్ దగ్గరలో 250 kilometers ట్రావెల్ చేయాలని బర్త్డే అయినా పెళ్లి రోజు అయినా సరే పాత మెటర్నిటీ డ్రెస్ వేసుకునే వెళ్ళాను. అంటే అంత దూరం ట్రావెల్ చేయాలంటే నాకు ఎందుకో ఫీల్
మీటింగ్ డ్రెస్సే బెటర్ అనిపించింది. అందుకే కొత్త డ్రెస్ ఉన్నా కూడా వేసుకోలేదు. ఇంకా నైట్ ఎలాగో ఒక 2-3 అవర్స్ కోసమే కదా అన్నట్లు మేమిద్దరం కొత్త బట్టలు వేసుకుని బయటకైతే వచ్చేసాం డిన్నర్ కోసం అని. మేము వెళ్ళిన రెస్టారెంట్ ఎంత బాగుందంటే నేను ఫుల్ వ్లాగ్ పెట్టినంత వరకు వెయిట్ చేయలేక షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా ఛానల్లో. ఆ లోపల డెకరేషన్ అంబియన్స్ అంటారు కదా, అదైతే చాలా చాలా బాగున్నది. రెస్టారెంట్ లో డిస్కో రూమ్ కూడా ఉన్నది. నేనైతే లైఫ్ లో ఒక్కసారి కూడా డిస్కోకి వెళ్ళలేదు, చూడాలి ఎలా ఉంటుందో. కిటీస్ కి అయితే అలో చేస్తారంట లోపలికి. ఇంకా చిన్న చిన్న పార్టీషన్స్ లో ఉన్నాయి. ప్రతి దాంట్లోని హ్యాపీ బర్త్డే అని రాసింది. 3 ఉన్నాయి అలా పార్టీషన్స్. అలాగే ఇక్కడ కిట్టి జరిగే ప్లేస్ కూడా ఉన్నది. ఎట్ ఏ టైమ్ 2-3 పార్టీస్ కూడా ఆర్గనైజ్ చేసుకునే అంత స్పేస్ ఉన్నది. పార్టీస్ కి, ఫోటోస్ కి, ఇన్స్టా రీల్స్ కి అన్నిటికీ చాలా మంచి ప్లేస్. నాకు అన్నిటికన్నా ఈ చిన్న టెంట్ ఉన్నది చూసారా, ఇది భలే అనిపించింది. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత బోల్డ్ అని ఫొటోస్ తీసుకున్నాము. తీసుకున్న వాటిలో బెస్ట్ ఫొటోస్ నాకు అనిపించినవి వీడియో చివర్లో యాడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. మేము రెస్టారెంట్ కి వెళ్ళడానికి ముందే మా వారు ఈ పార్టీషన్ బుక్ చేసి పెట్టారు. ఉదయం నుంచి ట్రావెల్ చేసి అలసిపోయాం కదా, ఇంకా అలాగో ఫొటోస్ తీసుకునే టైం కూడా ఉండదని వెళ్ళిన వెంటనే ఆర్డర్ చేసేసి ఏ ప్లేస్ లో ఫోటో తీసుకుంటే బాగుంటుందో ఆ ప్లేసెస్ వెతుక్కుంటున్నాము. ఇంకా ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళకి బిర్యానీ లేనిదే అవ్వదు కదా పార్టీస్ అప్పుడు. జనరల్ గా నార్త్ సైడ్ నేను బిర్యానీ ప్రిఫర్ చేయను, ఎందుకంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. మనకి పక్కా ఆంధ్ర బిర్యానీ లాగా, హైదరాబాదీ బిర్యానీ లాగా అస్సలు అనిపించదు. కానీ ఇక్కడ వెయిటర్ సజెస్ట్ చేశారు ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటది అంటే సరే ట్రై చేద్దాం అన్నట్టు తెప్పించాము. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. కానీ నన్ను మాత్రం మా చిన్నోడు తినివ్వట్లేదు. ఇలా కాదని మా వారు ఫస్ట్ కంప్లీట్ చేసేసి చిన్నోడు అలా తిప్పుతుంటే నేను మా పెద్దోడు డిన్నర్ కంప్లీట్ చేసేద్దాం అని కూర్చున్నాం. కానీ మా వాడు మాత్రం అసలు బిర్యానీలు గట్ట ఎందుకు తింటారు చెప్పండి వీళ్ళు. బిర్యానీ, రైస్, రోటీ ఏది వద్దని కూర్చున్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్తే వంట చేయడం నా వల్ల కాదని వాళ్ళకి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించేస్తే అదే తింటూ ఆనంద పడిపోతుంటే చిన్నోడు కూడా ఆనందంలో పాలు పంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. డిన్నర్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుందామని ట్రై చేస్తుంటే మా పెద్దోడైతే ఇలా డాన్స్ లేస్తూ ఉన్నాడు. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. పిల్లలు ఉన్నది ప్లేస్ పిల్లలకి బాగా నచ్చింది. అలా ఆడుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది ప్లేస్ అంతా. ఇక్కడ బిల్ ఇచ్చే విధానం కూడా నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. టెలిఫోన్ బూత్ లోని ఒక పేపర్ పెట్టి ఇచ్చినట్టు ఇచ్చారు. టెలిఫోన్ బూత్ పైన సోంపు, పంచదార బిల్లలు కూడా పెట్టించారు. బిల్లు కట్టి ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లలు నాకు గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఇంకో 10 days లో అమ్మ బర్త్డే వస్తుంది అని పిల్లలతో అన్నారంట మా వారు. అప్పుడు కిట్టు ఏమో అమ్మకి మంచి ఫోటో గిఫ్ట్ గా ఇద్దాము అనేసి ఈ ఫోటో సెలెక్ట్ చేశాడని మా వారు ఇది ఫ్రేమ్ కట్టించుకొని వచ్చారు. ఈ ఫ్రేమ్ వచ్చేసి నా బర్త్డే గిఫ్ట్ పిల్లలు ఇచ్చింది. ఇంకా అది చూస్తుండగా ఇంకొక గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. ఇది వచ్చేసి మా యానివర్సరీ గిఫ్ట్ అంట. చూడడానికి ఫోటో ఫ్రేమ్ లో ఉన్నది కానీ దీనికి USB కేబుల్ ఆప్షన్ కూడా ఉన్నది. అది ప్లగ్ ఇన్ చేస్తే మనకి ఇలా లైట్ కూడా వెలుగుతుంది. చాలా బాగా కనిపిస్తుంది డైరెక్ట్ గా చూస్తే. ఆ వైర్ కి మధ్యలో ఒక చిన్న స్విచ్ లాగా కూడా ఇచ్చారు. అది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట లైట్ కి. గిఫ్ట్స్ అయితే భలే నచ్చాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నాను గిఫ్ట్స్ గట్ట వద్దు, చిన్నపిల్లలాగా కేక్ కటింగ్ వద్దు అని. అయినా కూడా నా మాట వినకుండా గిఫ్ట్లు అవి తీసుకొచ్చారు. బట్ నాకైతే చాలా చాలా నచ్చాయి. ఇలా నా లైఫ్ లో ఈ స్పెషల్ డే చాలా హ్యాపీగా గడిచింది. ఫైనల్ గా ఈ నా హ్యాపీనెస్ ని మీతో కూడా షేర్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.